హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూ మామ్స్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ హోమ్ మేడ్ సెర్లాక్ అనమాట. ఇది నేను పోహాతో చేశాను, అటుకులు అంటారు కదా దాంతో. బయట దొరికే సెర్లాక్స్ కంటే హోమ్ మేడ్ మనం చేసుకునే సెర్లాక్ అనేది చాలా మంచిది మన పిల్లలకి. అందుకని చెప్పి ఇంట్లోనే నేను తయారు చేసి ఎలా తయారు చేస్తారు అండ్ దాని యూజెస్ ఏంటి మీకు చెప్తానమాట. ఫస్ట్ మనం దాని యూజెస్ ఏంటో తెలుసుకుందాము. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా బేబీ ఫుడ్స్, ఇంకా నెక్స్ట్ బేబీకి సంబంధించిన ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి రాబోతున్నాయి. అందుకని చెప్పి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోహా యొక్క యూజెస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. అండ్ ఇది మనకి ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్గా మన పిల్లలకి పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో ఎక్కువ ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇది మన పిల్లల యొక్క బ్రెయిన్ అనేది షార్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అటుకులని తీసుకోవాలి. మందంగా ఉండే అటుకులను కాకుండా కొంచెం సన్నగా ఉన్నాయి చూసారా, అంటే అటుకులను అయితే తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది నేను 20 డేస్కి సరిపడా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక 1 మంత్కి సరిపడా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా సరే అలానే ఉంటాయి, పాడవు కదా. అందుకని చెప్పి ఒక 1 మంత్కి సరిపడా చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో మీరు కొంచెంగా పెట్టుకోండి క్వాంటిటీ. అది కావాలంటే తర్వాత మీరు చేసుకోవచ్చు. మీ పిల్లలకి పడింది లేనిది తెలుసుకొని. మ్యాక్సిమం అందరి పిల్లలకి పడుతుంది. ఇది పడకపోవడం అంటూ ఏముండదు, కానీ కొంతమంది పిల్లలకి పడవచ్చు పడకపోవచ్చు కదా, అది మనం చెప్పలేము, మన చేతుల్లో ఉండదు అది. అందుకని చెప్పి మీరు కొంచెంగానే ఫస్ట్ తీసుకోండి, తర్వాత కావాలంటే ఎక్కువగా చేసుకోవచ్చు. అండ్ ఒక ప్యాన్ అయితే తీసుకొని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత దానిలో ఈ అటుకులను అయితే క్లీన్ చేసుకున్న అటుకులను అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. త్వరగానే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, అసలు టైం ఏం పట్టదు. ఈ కలర్లో వచ్చినంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో వేసుకొని చల్లారపరచుకోండి. మిక్సీ పట్టాలి తర్వాత దాన్ని, అందుకని చెప్పి కొంచెం చల్లపరుచుకుంటే తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడైతే క్లీన్ చేసుకున్న మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా నేనైతే బ్లెండ్ చేసేసుకున్నాను. అది కొంచెం హీట్ తగ్గాక ఇలాంటి జార్ అయితే తీసుకున్నాను నేను. దీన్ని అయితే స్టోర్ చేసుకుందామని చెప్పి మీరు ఎలాంటిదైనా తీసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత దానిలో వేసుకుంటే ఒక 1 మంత్ అయినా సరే ఉంటుందన్నమాట, స్టోర్ ఉంటుంది. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ డైలీ నేను చేస్తాను అనమాట. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దానిలో వాటర్ అయితే వేసుకుంటాము. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది, త్వరగానే అయిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇన్స్టెంట్ పోహా కాబట్టి త్వరగానే అయిపోతుంది. దానిలో కొంచెం లైట్గా చూసారు కదా, చాలా కొంచెం అయితే సాల్ట్ అది వేసుకోవాలి. ఎందుకంటే అసలు టేస్ట్ ఉండదు కదా పోహా, అందుకని చెప్పి మరీ టేస్ట్ లేకుండా అయితే పెట్టనవసరం లేదు. మరీ అంత స్ట్రిక్ట్గా అయితే ఉండవసరం లేదు. 1 ఇయర్లో బేబీస్కి యూజ్ చేయకూడదు అని చెప్పారు కదా మీరే అని అనుకుంటారేమో. జస్ట్ అలా మరీ అంత స్ట్రిక్ట్గా ఉండవసరం లేదు, కానీ జస్ట్ అలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసానమాట. దానిలో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలన్నమాట స్పూన్తో. ఒక 2-3 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోతుంది. అది వేపుకున్న పోహ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది, ఒక 2 మినిట్స్లోనే.
ఇలా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోనైతే మనం సర్వ్ చేసుకొని లాస్ట్ వీడియో బెల్లం సిరప్ అది చేశాను కదా, ఆ బెల్లం సిరప్ అయితే నేను వేసుకొని మా పాపకి డైలీ డైలీ అంటే వీక్లీ ఒక 3 times అయినా ఈ టిఫిన్ అయితే పెడతానమాట. అంతే వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీలాంటి న్యూ మామ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి బేబీ ఫుడ్ వీడియోస్ అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.